Good morning, friends. Today we have a topic: roles and responsibilities of a teacher and accountability. అంటే ఉపాధ్యాయుని యొక్క విధులు, రోల్స్ మీన్స్ విధులు, రెస్పాన్సిబిలిటీస్ అంటే బాధ్యతలు, అకౌంటబిలిటీ ఇది కొంచెం పెద్ద పదం అమ్మ. ఇది అంటే ట్రూ మీనింగ్ ఏంటంటే రోల్స్ అంటే విధులు, ఉపాధ్యాయుడు చేయవలసిన పనులు ఏంటి, విధులు అంటే పనులు. అదేవిధంగా రెస్పాన్సిబిలిటీస్, అతని యొక్క ఏం బాధ్యత ఉంది, ఎలాంటి రెస్పాన్సిబిలిటీ అంటే ఎలాంటి బాధ్యత ఉన్నది. అండ్ అకౌంటబిలిటీ అంటే టోటల్గా కరెక్ట్ మీనింగ్ ఏంటన్నా అకౌంటబిలిటీ అంటే టోటల్గా ఒక విద్యార్థి పట్ల మనం బాధ్యత వహించడం. అకౌంటబిలిటీ అంటే కరెక్ట్ వర్డ్ బాధ్యత వహించడం. ఇది క్లియర్? రోల్స్ మీన్స్ విధులు లేదా చేసే పనులు. రెస్పాన్సిబిలిటీస్ అంటే బాధ్యత, అంటే ఉపాధ్యాయుని యొక్క విధులేంటి, అతని యొక్క బాధ్యతలు ఏంటి. అలాగనే అకౌంటబిలిటీ అంటే అతని యొక్క జిమ్మెదారితనం అంటాడు. జిమ్మెదారు, అరే నా జిమ్మెదారు రాబోయే అంటాను. అంటే అర్థం ఏంటన్నా, ఎవ్రీథింగ్ ఐ విల్ లుక్ ఆఫ్టర్, నేను చూసుకుంటా. ఓకే, సో ఇక్కడ కొంచెం మనం డిస్కస్ చేసినట్లయితే అంటే the objectives of today's session: duties of a teacher, spelling mistakes ఉన్నాయి మధ్య మధ్యలో. duties of a teacher, responsibilities of a teacher, quality of a teacher. అంటే క్వాలిటీస్ కదా, క్వాలిటీ అంటే రెండు రకాల క్వాలిటీస్, అంటే మంచిగా ఉండడం, డ్రెస్సింగ్, కోంబింగ్, తర్వాత నీట్గా అపియరెన్స్, అవన్నమాట. ఎసెన్షియల్స్ ఆఫ్ ఎ టీచర్, అసలు టీచర్కి ఏమేమి ఉండాలి, టీచర్కి ఉండవలసిన విషయాలు. లాస్ట్ వన్, అకౌంటబిలిటీ ఆఫ్ ఎ టీచర్. సో దీస్ ఆర్ ద objectives for today's session. So why we are keeping objectives? Whenever we are going to teach something, so what are the important points to be covered in that session or in that class or in that period? What we are going to achieve? So इसके पहले हम क्या करते हैं, हम पहले थोड़ा पॉइंट्स लिख सकते हैं, बाद में एक कवर हुआ नहीं हुआ बोल के असेसमेंट करते हैं और फीडबैक लेते हैं. So पहले क्या है, सेशन के पहले क्या है, you know or some all the things you know, but thing is any session or any lesson, sorry for interruption. सर अनम्यूट చేసుకో. सर आप म्यूट में हो. సో ఈ లెసన్ అయిపోయిన తర్వాత అచీవ్ చేయవలసిన అంశాలు ఏంటంటే ఉపాధ్యాయుని యొక్క డ్యూటీస్, విధులేంటి, అతని యొక్క బాధ్యతలు ఏంటివి, ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి టీచర్కు, తర్వాత డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ ఎ టీచర్ అంటే ఉపాధ్యాయుడు చేయవలసినవి, చేయకూడని పనులు ఏంటి, ఆ తర్వాత ఎసెన్షియల్స్ ఆఫ్ ఎ టీచర్, ఒక టీచర్కి ఉండవలసిన లక్షణాలు ఏంటి, అట్లనే అకౌంటబిలిటీ ఆఫ్ ఎ టీచర్. సో అకౌంటబిలిటీ ఏ విధంగా ఉండాలి అతనికి. చూడమ్మా, నేను క్లాస్కి వెళ్ళినా, పాఠం చెప్పినా, బయటకు వచ్చినాము, ఇట్ ఈస్ అ డ్యూటీ. నా ప్రిన్సిపల్ గారు నాకు క్లాస్ చెప్పని చెప్పారు, నేను పోయిన పాఠం చెప్పినా బయటకు వచ్చేసినాం, దట్ ఈస్ కాల్డ్ డ్యూటీ, విధి. స్కూల్కి పోయినా, పాఠం చెప్పినా, ఇంటికి వచ్చిన డ్యూటీ. మరి రెస్పాన్సిబిలిటీ అంటే ఏందమ్మా అంటే, చెప్తారు ఎవరన్నా, వాట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ? నేను చెప్పిన పాఠము పిల్లలకు మంచిగా అర్థమైందా లేదా, ఒకవేళ అర్థం కాకపోతే ఇంకా ఏ విధంగా చెప్తే బాగుంటుంది, ఆ పిల్లవాడికి వచ్చేంత వరకు చదువు వచ్చి ఆ రోజు ప్రాబ్లం సాధన వరకు వచ్చేంత వరకు నా జిమ్మెదారి, రెస్పాన్సిబిలిటీ. ఒక పిల్లవాడు 5 తరగతులు మన దగ్గర చదువుకుని బయటకు వెళ్ళిన తర్వాత ఆ పిల్లవాడికి రాయడము, చదవడం, 4 గణిత పరీక్షలను ఉపయోగించి సమస్యలు సాధించడము అనేది రావాలి आफ्टर कंप्लीशन ऑफ 5 years. और नहीं तो आज एक क्लास में एडिशन जमा करना बोल रहे हैं, तो जमा करने में क्या आ रहा है, एक डिजिट का आ रहे नहीं आ रहे,
सो आने के वक्त हम ड्यूटी करना, खाली बोर्ड पर 2 नंबर लिख के जमा करो बोले तो that is only duty. Whether the child is, all the children are able to doing or not, that is the responsibility of teacher. In a classroom, each and every child is unique, so we have to follow, we have to see all the people are doing or not. అందరు పిల్లలు ఇచ్చిన సమస్యలు సాధిస్తున్నారా లేదా, పిల్లలకు కూడా వెనకపాటు ఉంటే మిగతా పిల్లలతో జత చేయించడము, లేక మనమే దగ్గర నుండి కొంచెం అసిస్ట్ చేయడము, ఇంటి ఇవ్వడము, సలహా ఇవ్వడం ద్వారా పిల్లవాడు, దట్ ఈస్ కాల్డ్ రెస్పాన్సిబిలిటీ. మరి వాట్ ఈస్ బై అకౌంటబిలిటీ? ఎనీబడి ప్లీజ్. ఇప్పుడు రెండు చెప్పానమ్మా మీకు. ఒకటి డ్యూటీ అంటే విధి, జస్ట్ ఇప్పుడు నేను నాన్న, మా ఇంట్లో నా రోల్ ఏంటమ్మా నాన్న, తర్వాత రోల్ ఏంది నా పిల్లల తండ్రిని, నా భార్య, నాకు భార్య అంటే భర్తని, ఆ తర్వాత ఉద్యోగానికి పోయినప్పుడు నా ఒక డ్యూటీ అంటాం. ఇప్పుడు నా అకౌంటబిలిటీ ఏంటి అంటే నా ఇంట్లో వాళ్ళకు అది చెప్పండి. గుడ్, ఎవరు ఆయుష? చెప్తాను. రెస్పాన్సిబిలిటీస్ ని యాక్సెప్ట్ చేయాలి సార్. రెస్పాన్సిబిలిటీని ఫుల్ఫిల్ అయినాయా లేదా, కాకపోతే ఇంకా ఎక్కువ ముందుకు పోతే ఎక్కువ అడ్వాన్స్ కూడా అనమాట. అంటే ఇప్పుడు నా పాపను కానీ నా బిడ్డ కొడుకుని కానీ స్థిరపడాలంటే ఉద్యోగంలో చేర్పించాలి, వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి, వాళ్ళ పిల్లల తర్వాత నేను వాళ్ళ మంచి వాళ్ళు చూసుకోవాలి, నా భార్యను మంచిగా చూసుకోవాలి, నా అమ్మ నాన్న మంచిగా చూసుకోవాలి. దిస్ ఇస్ మై అకౌంటబిలిటీ. ఖాళీ డ్యూటీ అంటే యాజ్ ఎ ఫాదర్గా ఉంటాడు, దట్ ఈస్ నాట్ డ్యూటీ. పిల్లలకు కావాల్సిన అంశాలన్నిటి సమకూరుస్తుందా లేదా, రెస్పాన్సిబిలిటీ అనేది. బట్ అది నిజంగా అయితేనే, కరెక్ట్గా అయితేనే దట్ ఈస్ అకౌంటబిలిటీ అంటాం. ఇక్కడ కూడా మన టీచర్ కాంటెస్ట్ తీసుకున్నప్పుడు, ఈ సందర్భం తీసుకున్నప్పుడు ఉపాధ్యాయునికి ఉన్న అకౌంటబిలిటీ ఏంటరా, ప్రతి పిల్లవాడు అనుకున్న లక్ష్యాలు నెరవేరాలి, అనుకున్న ఆబ్జెక్టివ్స్ రీచ్ కావాలి. దట్ ఈస్ ద అకౌంటబిలిటీ ఆఫ్ ఎ టీచర్. నాట్ ఓన్లీ వన్ స్టూడెంట్, ఆల్ ద స్టూడెంట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ caste, creed, religion, anything. So that is the accountability. అంతే తప్ప స్కూల్కి పోయి వచ్చినంత మాత్రాన నాకు అకౌంటబిలిటీ ఉంది, అకౌంటబిలిటీ అంటే తప్పది. నెక్స్ట్, సాంస్క్రిట్ లో ఒక శ్లోకం ఉందమ్మా, చదువుతారు ఎవరన్నా? నా చౌర్హార్యం నచ రాజహార్యం, నా భ్రాతృభాజ్యం నచ భారకారి, వ్యయే కృతే వర్ధతే నిత్యం, విదాధనం సర్వే ధనం ప్రధానం. వన్స్ అగైన్ ఐ విల్ రీడ్. నా చౌర్హార్యం నచ రాజహార్యం, నా భ్రాతృభాజ్యం నచ భారకారి, వ్యయే కృతే వర్ధతే నిత్యం, విద్యాధనం సర్వే ధనం ప్రధానం. దీనికి మీనింగ్ ట్రాన్స్లేషన్ మంచిగా ఇచ్చిండమ్మా. మనందరూ తెలుసు, విద్యను ఎవరు దొంగలించలేరు. హార్యం నచరాజహారి, నా చోర్ దొంగలించలేరు, కరిగిపోదు, పంచుతా. నా బంధుజనం అంటే అన్నదమ్ములు పంచుకోలేరు, దొంగలు ఎత్తుకపోరు. ఎంత దాన్ని పంచుతుంటే అంత మనకు పెరిగిపోతుంది. అదే డబ్బు ఉంటే కరిగిపోతుంది, చదువు ఉంటే పెరిగిపోతుంది. ఎడ్యుకేషన్ ఈజ్ ద బెస్ట్ వెల్త్ అమాంగ్ ఆల్. అన్ని సంపదలలో కన్నా విద్య అనేది గొప్ప సంపద. నో వన్ కెన్ స్టీల్ ఇట్. ఎవరు కూడా దొంగలించలేరు. కోయి भी उसको चोर नहीं कर सकते. No state can snatch it. It cannot be divided among the brothers and it's not heavy to carry. So one consumes or spends, it increases. As one shares, it expands. తెలుగులో ఒక చెప్పమా, శ్వేత చెప్తా బిడ్డ. శ్వేత బిడ్డ చెప్పరా. వేమన పద్యం కూడా ఉంది ఒకటి, ఎవరు చెప్తారా? వేమన. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పకంటారు. గుడ్ మార్నింగ్ అవసరం లేదు సార్, హాయ్ సార్ అని చెప్పండి బస్. ప్రతిసారి ఇంకేమవుతామా, ఒకసారి దీనికి మీనింగ్ చెప్తా సార్. చెప్పు బిడ్డ. అంటే విద్య అనేది దొంగలు దోచుకోలేరు, రాజులు దోచుకోలేరు, అన్నదమ్ములు కూడా దోచుకోలేరు. కానీ ఇది రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. అన్ని దానాల కన్నా విద్యాదానం గొప్పది. అన్నదమ్ములు దోచుకోరా, పంచుకోలేరు అన్నాం. అక్కడ పదం ఏంటంటే అన్నదమ్ములు పంచుకోరు. ఆస్తిని అనుకో పంచుకుంటారు కదా, ఆస్తిని. ఇంట్లో ఆస్తి ఉంటే పంచుకుంటారు, దొంగలు దోసుకుపోతారు, దొంగలు పంచుకోరు. రైట్? గుడ్. కాబట్టి అమ్మా చాలా బ్యూటిఫుల్ శ్లోకర్ ఇది.
కాబట్టి మనం విద్యని చాలా మంది చేస్తారంటే ఈ విషయంలో ఒక మాట చెప్తామ్మా, అమ్మో ఈ నోట్స్ నాకే, నేనే రాసుకుని కష్టపడి రాసుకున్నాను, ఎవరికి ఇవ్వకూడదు, ఎందుకంటే ఎగ్జామ్ నాకే ఎక్కువ రావాలి మార్కులు. తప్పమ్మా. నీ చదువుని 10 మందికి పంచితే నీ నాలెడ్జ్ పడితే అమ్మా పెరుగుతుంది రాదు. ప్రయత్నం చూడండి రా, ఒక విషయాన్ని మీరు కష్టంగా నేర్చుకున్న తర్వాత దాన్ని 10 మంది చెప్పిన తర్వాత మీకు ఈజీ గుర్తుంటుంది, ఎప్పుడు చెప్పగలుగుతారు మీరు. సో ఒకసారి ట్రై చేయండి అమ్మ. ఎంత చెప్తుంటే అంత మనకు నాలెడ్జ్ ఎక్స్పాండ్ అవుతుందిరా. 10 మందికి షేర్ చేయడం వల్ల ఒక రకమైనటువంటి తృప్తి ప్లస్ నేను ఒక పద్యం చెప్తా సార్. చెప్పండి నరేష్. గుడ్. వీడియో కనబడతావా? వీడియో రా. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాలికి. సార్ చెప్పున్నా కరెక్ట్. చదువు నరేష్. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాలికి. విద్యేశస్సు భోగకరి విద్య గురుండు విదేశీ బంధుడు. విద్య నృపాల మచ్చుడే. వెరీ గుడ్. మీనింగ్ చెప్పినా అట్లా మీనింగ్ చెప్పినా. విద్య నిగూఢమైనది. చెప్పరా. విద్య నిగూఢమైనది అంటే గుప్తనిధి లాంటిది. తెలుసా పిల్లలు గుప్త విద్య నిగూఢమై పిల్లలు ఉర్దూ మీడియం వాళ్ళ గుప్తనిధి విత్తము రూపము పురుషాలికి. अर्थ के नीचे अंडर एक बड़ा बड़ा भगों में पूरा गोल्ड पैसे रख के अंदर क्या रखते जी. నరేష్ ఓవర్. తమ రూపం పురుషాలికి అంటే ఆ కాన్సెప్ట్ తప్పు రాజు. ఆ రోజులలో అప్పుడు విద్య ఓన్లీ పురుషులకని ఉంటుండే, అట్లా కాదు. ఇప్పుడు విద్య అనేది అందరికి, ఉమెన్ బీయింగ్స్. పురుషులకి అట్లా కాదు, ఇప్పుడు అందరికి. అది అక్కడ కొంచెం ఆ రోజులలో తప్పు రాశారు. అది విద్య నృపాల పూజితము అంటే విద్య నేర్చుకున్న చదువుకున్న వాళ్ళందరూ కూడా విద్య నృపాల పూజితం అంటే విద్య అనేది గురువుల అది రాజుల చేత పెద్ద పెద్ద వారి చేత పూజింపబడుతుంది, సన్మానించబడతారు. విద్య నృపాల పూజితం. విద్య నిరంగణి వాడు మత్యుడే. మూర్ఖుడు అంటే విద్య గురుండు విదేశీ బంధువుడు. గుడ్. చెప్తే మంచి చెప్తున్నారు. గుడ్. అమ్మా విద్య గురుండు విదేశీ బంధువుడు అంటే విద్య అనేది నువ్వు చదువు చెప్పడం వల్ల నేర్చుకున్న వాళ్ళు అందరు బంధువులు అవుతారమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా మీకు, నా స్టూడెంట్ ఒక అబ్బాయి మా ఇంటి పక్కనే పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్. సడన్ గా వచ్చేసి సార్ మీరు మా సార్ మీరు 8th 9th 10th ఇంటర్వ్యూ చెప్పి సార్ నాకు మ్యాథ్స్ అని ఆ అబ్బాయి. సో ఒక బంధువు అయిందా లేదా అట్లా. సో విద్యను మనం బోధించడం వల్ల చాలా మంది ఫ్రెండ్స్ అవుతారు, బంధువులు అవుతారు. వాళ్ళ కృషికి వాళ్ళ యొక్క బాటకు మనం మార్గదర్శకులు అవుతాము. కాబట్టి విద్య యొక్క గొప్పతనం అంత ఉందమ్మా. దొంగలు దోచుకోలేరు, అన్నదమ్ములు పంచుకోలేరు. ఓకే. తర్వాత ఇది మోసుకపోవడానికి పెద్ద బరువు కాదు. ఓకే. ఎంత కన్జ్యూమ్ అంటే ఎంత నేర్చుకుంటా ఉంటే, కన్జ్యూమ్ అంటే ఇక్కడ తినడం తాగడం కాదు, ఎంత నేర్చుకుంటా ఉంటే అంత స్పెండ్ చేస్తూ ఉంటే అంత ఇంక్రీజ్ అవుతుంది అర్థం. నాలెడ్జ్ ఇట్ ఎక్స్ప్లోర్స్ ఎక్స్ప్లోర్స్ ఎక్స్ప్లోర్స్. ఇట్ జస్ట్ లైక్ జానీ సార్, హీ హ్యాస్ ఎ వాస్ట్ నాలెడ్జ్. ఓకే. సార్కి అన్ని తెలిసిన, బట్ అయినా కూడా రోజు ఏదో ఇంటర్వ్యూ ఉంటాడమ్మా. ఏదో ఒక వెబినార్ అటెండ్ అవుతుంటాడు, ఏదో ఒక సెమినార్ అంటాడు, లేకపోతే రేడియో వింటుంటాడు, లేకపోతే ఫేస్బుక్లో పెద్ద ప్రోగ్రామ్స్ వింటుంటాడు. అంటే ఓన్లీ నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి, తెలుసుకోవడానికి, కొత్త విషయం తెలుసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉండాలమ్మా. సో ఇట్ ఇంక్రీజెస్ యాజ్ వన్ కన్జ్యూమ్స్ ఆర్ స్పెండ్, ఇట్ ఇంక్రీజెస్ యాజ్ వన్ షేర్స్. మనం కనుక మిగతాలో పంచినట్లయితే ఇట్ ఎక్స్పాండ్స్. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ శ్లోక. నా చౌరహార్యం నచ రాజహార్యం నా భ్రాతృభాజ్యం నచ భారకాది వ్యయే కృతే వర్తతే నిత్యం విద్యాధనం సర్వే ధనం ప్రధానం. చదువుతారు ఎవరన్నా ఇంకొకరు? ఛాన్సెస్ ఒక్కరికి. అమ్మాయి ఎవరన్నా? ఆల్రెడీ మీకు తెలిసి ఉంటే చదవండి అమ్మా, ప్లీజ్ మాట్లాడండి. So as per Sarvepalli Radhakrishnan, he said one quotation. విద్య అనేది దేశ పురోభివృద్ధి 4 తరగతి గది యొక్క 4 గోడల మధ్యనే తయారవుతుంటాము.
సర్వేపల్లి రాధాకృష్ణన్ యొక్క ప్రకారంగా ఏమంటారంటే దేశం యొక్క భవిష్యత్తు పురోగతి అనేది తరగతి 4 గోడల మధ్యనే నిర్మించబడుతుంది. తరగతి 4 గోడలు అంటే ఖాళీ 4 ఇటుకలతో కట్టే రూమ్ కాదు అది. పిల్లల యొక్క మనసులతోటి ఉపాధ్యాయుల యొక్క మనసులతోటి కలిసి ఉండే ప్లేసు అని చక్కగా చెప్పినమ్మా. యూ కెన్నాట్ మేక్ ద నేషన్ బై జస్ట్ బ్రిక్స్. యూ కెన్నాట్ మేక్ ద నేషన్ బై జస్ట్ బ్రిక్స్. యూ కెన్నాట్ బిల్డ్ ద నేషన్ బై బ్రిక్స్. ఇటుకలతోటి మనం దేశాన్ని నిర్మించలేము. You have to establish the minds of the young people through value-based teaching. You have to establish the minds of the young people through value-based teaching. Then alone can the nation building takes place. So, చిన్న పిల్లల యొక్క వాళ్ళకు మంచిగా విలువలతో కూడిన విద్యను అందించినట్లయితే, అంటే వారికి కావాల్సినటువంటి విద్యను అందించినట్లయితే ఇన్ టర్మ్స్ ఆటోమేటిక్ గా దేశం యొక్క నిర్మాణం జరిగినట్టే. దెన్ అలోన్ కెన్ ద నేషన్ బిల్డింగ్ టేక్స్ ప్లేస్. ఎంత బ్యూటిఫుల్ కొటేషన్ అమ్మా. యూ కెన్నాట్ మేక్ ద నేషన్ బై జస్ట్ బ్రిక్స్. యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ద మైండ్స్ ఆఫ్ ద యంగ్ పీపుల్ త్రూ వాల్యూ బేస్డ్ టీచింగ్. దెన్ అలోన్ కెన్ ద నేషన్ బిల్డింగ్ టేక్స్ ప్లేస్. బ్యూటిఫుల్ కొటేషన్. అదేవిధంగా ఇష్టమైన మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాం జీ, ఏపీజే అబ్దుల్ కలాం. Teaching is a very noble profession that shapes the character, caliber and future of an individual. Teaching is a very noble profession that shapes the character, caliber and future of an individual. ఇంకేమంటాడంటే if the people remember me as a good teacher, if the people remember me as a good teacher, that will be the biggest honor for me. ఒక రాష్ట్రపతిగా నన్ను గుర్తుంచుకోవడం కంటే ఒక గుడ్ టీచర్గా నన్ను గుర్తుంచుకున్నట్లయితే బాగుంటుందని చెప్పేసి తన మనసులో మాట చెప్పిండమ్మా. అంత మహానుభావుడు చెప్పండి. అంటే టీచర్ కంటే అంత రెస్పెక్ట్ అమ్మా. इंशाल्लाह हम लोगों भी सेम प्रोफेशन में हो, so we have to maintain the spirit of our ex-president APJ Abdul Kalam. So teaching is the distinctively human activity. It is imparting knowledge and the learning process, the means by which the student assimilates share of it. It is concerned with growth and development of whole personality of the student, her mind, spirit, character and effective behavior. Please don't write on the screen. Please. ऐसा मत करना. ఎప్పుడు కూడా అట్లా చేయొద్దు పిల్లలు. It is not a good habit. మీ టైం ఇస్తే ఒక రోజు ఓన్లీ గీకుడు కూర్చో అందరం కలిసి బొమ్మలు. ఇక్కడ నాకు పేరు పడుతుంది, ఎవరైతే రాస్తారో ఎమ్మట పేరు ఇక్కడ వచ్చేస్తుంది. చెప్పాలి నా పేరు ఇప్పుడు. ఒక చదవండి అమ్మ దీన్ని. టీచింగ్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ టీచింగ్? ఎనీబడి ప్లీజ్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ టీచింగ్? Teaching is the distinctively human activity. Amma. It is imparting knowledge and the learning process. The means by which the student assimilates share of it. It is concerned with growth and development of whole personality of the student, her mind, spirit, character and effective behavior. సో ఒక్క వర్డ్ చెప్పండి. ఒక్క వర్డ్ లో what is the purpose of teaching? What is the purpose of teaching? All round development of a student. Very good, that is enough. That is only one word. It is very useful, amma. Okay. All round development of a child. అంటే శిశువు యొక్క సమగ్ర అభివృద్ధిని కాంక్షించడము.
ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అంటే మనకు తెలుసు యాజ్ పర్ బ్లూ ప్రకారంగా, బెంజమిన్ బ్లూ ప్రకారంగా వీ హ్యావ్ కాగ్నిటివ్ డొమైన్, అఫెక్టివ్ డొమైన్, సైకో మోటార్ డొమైన్. జ్ఞానాత్మక రంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగం అని 3 రంగాలు ఉన్నాయి మనకు. సో జ్ఞానాత్మక రంగం అంటే జ్ఞానము, దట్ ఈస్ హెడ్. భావవేశ రంగం అంటే అఫెక్టివ్ డొమైన్, దట్ ఈస్ హార్ట్, ఇంకొక హెచ్. అదేవిధంగా సైకో మోటార్ డొమైన్ అంటే హ్యాండ్స్. కాబట్టి ఈ 3H యొక్క కలయికనే ఎడ్యుకేషన్. కాబట్టి ఒక విద్యార్థి సర్వతోముఖాభివృద్ధి అంటే ఆల్ రౌండ్ డెవలప్మెంట్ మీన్స్ these 3 aspects, the combination of cognitive domain, affective domain, psychomotor domain. For example, if I show here, for example, this is already इसके पहले आप लोगों को मैं बताया मैं, this is say cognitive domain CD, and second circle, this is affective domain AD, and third one this is psychomotor domain PD. Means, so the intersection of these 3 sets in the mathematics language, if you take this intersection part, this is nothing but education. So what are the concerns here? There are 3 concerns. One is cognitive domain, that means knowledge, thinking, head, that is head, burra. Affective domain, heart, okay. हार्ट में क्या रहते हैं, थोड़ा फीलिंग्स. बाद में साइको मोटर बोलते हैंड, डूइंग, హ్యాండ్స్ అంటే లెగ్స్ వస్తాయి ఇక్కడ పనులు అన్నమాట. ఇక్కడ హ్యాండ్స్ అంటే చేసే పనులు, స్కిల్స్ రావాలంటే. కాబట్టి ఇక్కడ స్కిల్స్ డెవలప్ అయితే డూయింగ్, ఇక్కడ డూయింగ్, ఇక్కడ హియర్ డూయింగ్, హియర్ ఫీలింగ్. ప్లీజ్ నోట్ డౌన్, చాలా ఇంపార్టెంట్ అంశాలమ్మా. వాట్ ఈస్ 3H అని పూస్తే ఒక క్వశ్చన్, వాట్ ఈస్ 3H మీన్స్ హెడ్, హ్యాండ్, హార్ట్. 3H just like 3 R's, reading, writing, arithmetic ఎట్లనో 3 R's అంటే తెలుసు అందరికి, 3 R's అంటాం. దట్ మీన్స్ ఎనీబడి 3 R's. క్వశ్చన్ వస్తామా, వాట్ డూ యూ మీన్ బై 3 R's అంటే రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్. మీరు అనొచ్చు సార్ ఆర్లు అంటే 3 ఆరు రావాలంటే ఏది సైలెంట్ పెట్టి పక్కన ఆరు పెట్టుకున్నాం. సో 3 R's అంటే రీడింగ్. ప్లీజ్ నోట్ డౌన్ అమ్మా, పిల్లలు నోట్ చేసుకుంటున్నారా? ఎక్కడ దొరక బిడ్డ మీకు ఏడాది. 3 R's అంటే రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్, ARITHEMATIC, అర్థమెటిక్. ఎడ్యుకేషన్ అంటే కూడా డెఫినేషన్ చెప్పొచ్చు అంటే 3H అని చెప్పొచ్చు. 3H ఏంటది? హెడ్ అంటే తల, రెండోది హార్ట్, వెరీ గుడ్ తల్లి, హార్ట్. ఇంకోటి చెప్పిన హ్యాండ్స్, శబాష్, చాలా ఇంత మాట్లాడదు తల్లి. ఇంకోటి ఏంటిది? హ్యాండ్స్. అరే శ్రీకాంత్, గీతలు బాగా ఇస్తున్నారు. సో హ్యాండ్స్. సో 3H అంటే ఇదన్నమాట. హెడ్ అంటే ఏందమ్మా అంటే థింకింగ్, నాలెడ్జ్. కే పెట్టి బ్రాకెట్ అని రాస్తారంటే నాలెడ్జ్ అని రాసి థింకింగ్ అని రాయండి. థింకింగ్. థింకింగ్. హెడ్ దగ్గర పక్కన డాష్ పెట్టి కే అని రాసుకోండి. నాలెడ్జ్, కే స్టాండ్స్ ఫర్ నాలెడ్జ్. సో థింకింగ్. సెకండ్ హార్ట్, ఏం రాస్తారు చెప్పండి? ఫీలింగ్. గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఫీలింగ్. సో ఫీలింగ్ అంటే మీకు ఏమర్థం చెప్పండి? ఏమొస్తుంది ఫీలింగ్ అంటే? ఐ విల్ టేక్ సపరేట్ క్లాస్ ఆల్సో దీనిపైన. అందరికి కామన్ ఇది. ఆల్ సెషన్స్ మీకు ఎక్కడ నా ఇంగ్లీష్ కావచ్చు, ఈబిఎస్ కావచ్చు,
ఆప్షన్ పేపర్ అన్నిటికీ, తెలుగు కావచ్చు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అన్నిటికీ కూడా ఒక 2 క్లాసెస్ తీసుకుంటాను నేను. ఏంటంటే అది బ్లూమ్స్ టాక్సానమీ. ఒక 2 days పడుతుంది నాకు. ఈ వీక్లో కానీ నెక్స్ట్ వీక్లో తీసుకుంటాం. అందరు కామన్ అనమాట అది. ఓకే, నేను తీసుకుంటాను బ్లూమ్స్ టాక్సానమీ మీద. సో ఇక్కడ ఏంటంటే ఫీలింగ్, ఏంటి ఫీలింగ్, పిల్లల యొక్క ఫీలింగ్స్ అర్థం చేసుకోవాలి. అంటే మీరు ఎంపతి, సింపతి వాడతారు కదా, అవే కాకుండా ఇంకేమొస్తాయి బిడ్డ అంటే చాలా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ అటిట్యూడ్ తల్లి, ఒక సబ్జెక్ట్ పట్ల పిల్లవాడికి ఇష్టం ఉందా లేదా, అసలు ఒక టీచర్ అంటే ఇష్టం ఉందా లేదా, ఫస్ట్ అది టీచర్ని ముందు యాక్సెప్ట్ చేస్తున్నా లేదా. ఇప్పుడు నేనున్నా, మీకు నా పాఠం చెప్తే మీకు నచ్చితే ఉంటారు, లేదా వెళ్ళిపోతారు. ఏమో రైట్? నువ్వు అనంటారు ఒకరు. సో దిస్ ఇస్ అటిట్యూడ్ అంటాను. అంటే నా పట్ల మీకున్న వైఖరి, ఏంటంటే అటిట్యూడ్ అంటుంది. వైఖరి, ఒక చదువు పట్ల, సబ్జెక్టు పట్ల వైఖరి మంచిగా ఉన్నప్పుడే, అంటే పాజిటివ్ వైఖరి ఉన్నప్పుడు మాత్రమే ఆ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఇష్టపడతాము. ఒక సినిమా మంచిగా చెప్తేనే మనం ఆ సినిమా పోయి చూడగలుగుతాము. సినిమా బాగాలేదంటే మనం బయట ఇక్కడ చూసి తలగా నొక్కి రాము. అది వైఖరి. ఒకరు మాట్లాడుతుంటే విందాము, ఆయనతో మాట్లాడదాం అంటే నీకు ఆయన పట్ల ఇష్టం ఉంటేనే నీ వైఖరి అనుకూల దృక్పథము, పాజిటివ్ అటిట్యూడ్. అనుకూల దృక్పథం. ప్రతికూల దృక్పథం ముందే నా పట్ల సార్ కోపిస్తున్నారు, క్లాస్ అంటే నాకు ఏం బాగుండదు అని ముందే రకంగా వచ్చావు అనుకో, ఏం వినలేవు. ఇక్కడ ఏం వినలేవు క్లాస్లో. అంటే ఒక రకమైన ముందే సినిమా బాగాలేదు అందరూ అన్న చెప్పారు, అయినా కూడా వాళ్ళు ఎదుగు పోవాలి. పోయి అంత అవును వాడు చెప్పాడు కరెక్ట్, అనవసరం వచ్చిన దమక్కర. లేదా ఫ్రెండ్ ఇంటికి పోతాం, అర్రాలు సార్ రిసీవ్ చేసుకోర్రా అని అవమానపరుస్తారా, టీ ఇయ్యర్రా, కూర్చోమన్నారా, అయినా కూడా పోతాం, వీళ్ళు ఎట్లా చేస్తారని మళ్ళీ ఫీల్ అవుతాం. ఎందుకు ఇవన్నీ? కాబట్టి ఈ యాటిట్యూడ్ అనేది పిల్లలకు టీచర్ పట్ల ముందు రావాలి, తర్వాత సబ్జెక్ట్ పట్ల రావాలి, ఆ తర్వాత సమాజం పట్ల రావాలి, స్కూల్ పట్ల రావాలి, సమాజ సభ్యుల పట్ల రావాలి, మిగతా రిలీజియన్స్ పట్ల రావాలి, మిగతా క్యాస్ట్ల పట్ల రావాలి. చాలా ఇంపార్టెంట్ అమ్మ ఇది. సో దిస్ ఇస్ ద మెయిన్ బేస్ ఫర్ లెర్నింగ్ అమ్మ. ఇంట్రెస్ట్ అండ్ యాటిట్యూడ్. ఇంట్రెస్ట్ అంటే ఆసక్తి మరియు వైఖరి ఒక మనిషిని ఎక్కడికైనా తీసుకెళ్తారు. ఒక్కసారి చదువుతూ రాలేదు, రెండోసారి చదువుతూ రాలేదు, 3 సార్లు చదువుతారు, అట్లా 10 సార్లు చదువుతూ రాదని రాంది ఉండదు డిక్షనరీలో. మేబీ కొంచెం టైం పడుతుంది, బట్ దిర్ ఇస్ నో ఇంపాసిబుల్. అసలు ప్రాబ్లం అంటేనే, సమస్య అంటేనే సాధన ఉంటుంది. సాధన లేకుండా ఈ సమస్య ఉండదు. కాబట్టి కొన్ని సమస్యలు అట్లా మిగిలిపోయినారా సాధన లేకుండా మన మ్యాథ్స్లో, అది ఇప్పటికి ఇంకా కనుక్కోలేదు ఎవరు కూడా. అది చూద్దాం సంగతి. తర్వాత కొన్ని చిక్కు ప్రశ్నలు ఉంటాయి, అది విషయం. బట్ ఇక్కడ ఏమంటుందంటే మన వైఖరి ప్లస్ ఆసక్తి రెండు కలిస్తే అభ్యసనం అనేది చాలా బాగా జరుగుతుంది. సో లెర్నింగ్ ఈజ్ ద కీ ఫ్యాక్టర్ ఫర్ ఇంట్రెస్ట్ ఈజ్ ద కీ ఫ్యాక్టర్ ఫర్ లెర్నింగ్. యాటిట్యూడ్ ఆల్సో ఈజ్ ఆల్సో కీ ఫ్యాక్టర్ ఫర్ లెర్నింగ్. ప్లీజ్ ఓకేనా. లాస్ట్ వన్ ఇంకా చెప్పాలంటే చాలా ఉంది బిడ్డ. సైంటిఫిక్ యాటిట్యూడ్ ఉంటుంది, అంటే శాస్త్రజ్ఞులు చేసిన కృషిని మెచ్చుకోవడం, గణితానికి చేసిన సేవలు మెచ్చుకోవడం. రామానుజన్ ఉన్నాడు, శకుంతల దేవుడు, ఒక అబ్బాయి అబ్బాయి వచ్చాడు గణితం మీద ఫాస్ట్ లెక్కలు, ఆ అమ్మాయి క్యాలిక్యులేటర్ కంటే ఎక్కువ ఫాస్ట్ చెప్తున్నాడు. సో అప్పుడు అప్రిషియేట్ వా అంటున్నాడు, మాషా అల్లా, జజాకల్లా. సో అంటే నేను మెచ్చుకుంటాం, మనం గ్రేటర్ అంటాం. సో దట్ ఈస్ ఆ గుణం రావాలి నన్ను. సైంటిఫిక్ యాక్టివిటీ అది, అంటే ఒక అభిరుచిని కలిపేయాలి వాళ్ళకు. గణితంలో ఉన్న పరికరాల పట్ల ఇష్టం ఉండాలి, వాటి ఆపరేట్ చేయగలగాలి. సైన్స్ లో ప్రయోగాలు చేయడానికి ఇష్టం ఉండాలి. అమ్మో నేను ల్యాబ్లో పోను, జువాలజీ కదా, నేను కప్పర్ ముట్టుకోను, ఎర్తువాము ముట్టుకోను, వానపాము ముట్టుకోను అంటే సైన్స్ తీసుకున్నట్టు అయిష్టత అంటుందండి. అయిష్టత అంటాం. నీకు ముందే అయిష్టత ఉంటే ఇక్కడ నేను నేర్చుకుంటాం, ఆ డిసెక్షన్ బాక్స్ పట్టుకొని వాటి కప్పని పోయాలి, అందులో దాన్ని అన్ని పార్ట్స్ తీయాలి. ఓకే అమ్మా, బొద్దెంకని పట్టుకుని పోయాలి. సో అందులో ఏ పార్ట్స్ మీద రాయాలి. అమ్మో నీ దగ్గర బుక్ పట్టుకో, బుక్ దగ్గర పెట్టుకొని పోతే ఇంకా మనం ఎట్లా ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి ఈ దృక్పథాన్ని మనకు పాజిటివ్గా మార్చుకుంటే ఆటోమేటిక్గా లెర్నింగ్ జరుగుతుందమ్మా. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్, టీచర్ యొక్క డెఫినేషన్ చెప్తున్నామ్మా, చదవండి ఒకరైనా. ఇంతకుముందు చెప్పుకున్న టీచింగ్ యొక్క పర్పస్ కానీ ఎడ్యుకేషన్ పర్పస్ ఏంటంటే ఆల్ రౌండ్ డెవలప్మెంట్. అది మర్చిపోకండి అమ్మా, ఆల్ రౌండ్ డెవలప్మెంట్. సో అట్లనే ఇంతకుముందు అంటే ఒకటి మర్చిపోయినామా, ఏంటంటే ఆల్ రౌండ్ డెవలప్మెంట్ లోపల మనకి ఏమనుకున్నామన్నా, మూడోది ఉంది కదా సైకో డొమైన్ లోపల డూయింగ్స్ అనమాట. డూయింగ్స్ అంటే when we doing some same thing several times it make habit.
మళ్ళీ చెప్తున్నానమ్మా, కొన్ని చేసే పనులను నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే ఎక్కువ సార్లు చేయడం ద్వారా ఒక అలవాటుగా మారిపోతుంది. హ్యాబిట్ ఎట్లా ఫామ్ అవుతుంది? హ్యాబిట్స్ అనేది ఏదైనా తీసుకోండి, ఎనీ హ్యాబిట్. రోజు సాయంత్రం గంట చదువుతున్నాను, రేపు గంట చదివినా, ఎన్ని గంట చదివినా, నెక్స్ట్ డే ఖచ్చితంగా చదవాలి అనిపిస్తుంది నన్ను. సో డూయింగ్ సేమ్ థింగ్ సెవరల్ టైమ్స్, డూయింగ్ సేమ్ థింగ్ సెవరల్ టైమ్స్ మేక్ ఏ హ్యాబిట్. దట్స్ ఇట్ యాజ్ పర్ సైకాలజీ. నేను మార్నింగ్ వాకింగ్ పోతున్నాను బిడ్డ, 2 రోజులు పోయినా 3 రోజులు 4 రోజులు, ఇప్పుడు ఆటోమేటిక్గా మనకు వస్తుంది 5:30కి, ఏమంటే ఫ్రెష్ అవుతున్నా వెళ్ళిపోతున్నాం బిడ్డ. అంతకుముందు లేవాలంటే అబ్బా అనేది. సో మనం ఒక హ్యాబిట్ మనం ఏర్పాటు చేసుకుంటే అన్ని రకాల వ్యసనాలు కూడా హ్యాబిట్, అది కూడా సిగరెట్ తాగడం కూడా ఒక వ్యసనమే, డ్రింక్ చేయడం కూడా వ్యసనమే, ఇవన్నీ కూడా. కాకపోతే మనం మానుకోవాలని ప్రయత్నించాలి. సో ఏదైనా థింగ్ని, వస్తువుని, చేసే పనిని చేస్తే ఏమవుతామంటే స్కిల్ డెవలప్ అవుతుంది. స్కిల్ అంటే నైపుణ్యం. అంటే ఒక చేసే పనిని నెంబర్ ఆఫ్ టైం చేయడం ద్వారా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ ఆర్ ఉమెన్ ఎవరైనా కావచ్చమ్మా, అన్నీ ఆ పిల్లకే రాశారు, ఎందుకో మరి అట్లా మీరు ఆలోచించాలమ్మా. ఇవన్నీ పర్ఫెక్ట్ అంటే ఏంది? తినగా తినగా, అందుకు నరేష్ వేము తీయనుండు, తినగా తినగా వేము తీయనుండు. మామూలుగా వేప ఆకు ఫస్ట్ తినగానే చేదు చేదు ఉంటుంది, నేను కాకరకాయ అట్లే ఉంటుంది. కానీ రోజు పండ్ల పుల్లు వేసుకొని వారం 10 రోజుల తర్వాత పండ్ల పుల్లు అంటే మామూలుగా అదే కొత్తలు ఫస్ట్ ముట్టుకున్నప్పుడు చేదు ఉంటుంది. దట్స్ ఇట్ ఎగ్జాంపుల్. ఇంకా కంటిన్యూ ఆ పద్యం కంటిన్యూ చేస్తారన్నా. తినగా తినగా వేము తీయనుండు, పాడంగా 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 ఏమొస్తారా నరేష్? అందుకోరా శిష్య నరేష్. అనగననగా రాగ మతి చేయిల్లుచుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ. సాధనమున పనులు సమకూరు ధరలోన, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అదేరా, ఎంత బ్యూటిఫుల్. చదువు బిడ్డ. సాధనమున పనులు సమకూరు ధరలోన, అనగననగా రాగ మతి చేయిల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ. మామూలుగా ప్రాక్టీస్ చేయగా అట్లా రాగాలు మెల్లగా ప్రాక్టీస్ చేయంగా ఎట్లా పర్ఫెక్ట్ వస్తుంది. ఎవరైనా స్టార్టింగ్ లో ఇబ్బంది ఉంటుంది, ఆ తర్వాత ప్రాక్టీస్ చేస్తూ పోతే ఒక రోజు పర్ఫెక్ట్ అవుతారు. ఏ ఒక్కరు కూడా పై నుంచి ఊడిపడలేదు మనకు. బై బర్త్ బై ఎవరైనా కృషితోటే పైకి వస్తారు. కృషి ఉంటే మనుషులు కృషులు అవుతారు. సో నాకు ఇప్పుడు ఈ పద్యం కూడా గుర్తులేదు సార్, మీరు వాడుతుంటే అది గుర్తొచ్చింది అంతే. అంటే అప్పుడు చిన్నప్పుడు వాడింది అంతే, అది గుర్తొచ్చింది. అప్పుడు ఇష్టంతో నేర్చుకున్నారా? ఇప్పుడు దీన్ని ఏమంటారు అంటే అసోసియేటివ్ మెమొరీ అంటారమ్మా. అసోసియేటివ్ మెమొరీ అంటే ఒక కాంటెక్స్ట్ గుర్తు చేసినప్పుడు అదే కాంటెక్స్ట్ సంబంధించిన అంశం గుర్తొస్తే దట్ ఈస్ కాల్డ్ ద అసోసియేటివ్ మెమొరీ. క్వశ్చన్ రాసుకుంటారు పిల్లలు. ఒక మనిషిని ఉండగానే ఎప్పుడు కలిసిన అతన్ని టక్కన మనకు బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోతుంది. సినిమాలో చూసినట్టు ఆ రోజు ఎక్కడ కలుసుకున్న ఆ ప్లేస్ గుర్తొస్తే మన కళ్ళ ముందర కనబడుతుంది, ఇమాజినేషన్ కనబడుతుంది. ఎప్పుడు కలుసుకుని మనం ఎక్కడ ఏం మాట్లాడినా ఆ రోజు, అది మంచి అయినా కావచ్చు, చెడైనా కావచ్చు. ఇలాంటి మెమొరీని ఏమంటారంటే అసోసియేటివ్ మెమొరీ. తెలుగులో చెప్తాం. సో టీచర్ గురించి చెప్తున్నామా. A teacher is a person who selects and organizes teaching. Organizes. What is meant by organizes? Teaching, learning methods, consciously planning and controlling a situation directed to the achievement of optimum student learning. One second, I will read with the pause. A teacher is a person who selects and organizes teaching learning methods, consciously planning and controlling a situation directed to the achievement of optimum student learning. Amdu చెప్పండి ఒక్కరు ఎవరన్నా మీనింగ్. టైం ఎంత అవుతున్నాను? ఇంకొక 10 నిమిషాలు చెప్పుకుందాం. ఎస్ ప్లీజ్. టీచర్ అనే వ్యక్తి అంట ఎట్లా ఆర్గనైజ్ చేస్తాడమ్మా అంటే టిఎల్ఎం అంటే టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్ పక్కగా నిర్వహించడం ద్వారా ఆర్గనైజెస్. ఆర్గనైజ్ అంటే ఏందమ్మా? నిర్వహించడము, నిర్వహిస్తుంది సార్. ఎస్
मुनज़्ज़िम करना। यस सर। तो टीचिंग लर्निंग मेथड्स को प्रॉपर वे में ऑर्गेनाइज करने के बाद और कॉन्शियसली प्लानिंग, दैट मीन्स नथिंग बट लेसन प्लान। सो जो स्टार्टिंग में क्या बताना, बाद में क्या बताना, लास्ट में क्या बताना बोल के एक प्लान रहते। सो हाउ आई एम गोइंग टू मोटिवेट द स्टूडेंट्स, हाउ आई वांट टू प्रेजेंट दैट टॉपिक, व्हाट आई वांट टू प्रेजेंट, इन उस तरीका से हम प्रेजेंट करना। दैट मीन्स by lecture method, by showing some object, by showing some video, by showing some telling some story, or by showing some drawing like that, और कुछ साथ में ऑब्जेक्ट्स। सो थोड़ा प्लान करना जी। प्लान में क्या क्या रहते जी, स्टार्टिंग मोटिवेशन के लिए, प्रेजेंटेशन के लिए, बाद में एक्टिविटीज के लिए, ऐसा प्रेजेंटेशन। सो यह गुड प्लानर रहना। बाद में क्या करना है, कंट्रोलिंग ए सिचुएशन, दैट मीन्स कंट्रोलिंग सिचुएशन मीन्स क्लास में एक అల్లరి పిల్లలు ఉంటారు, ఫాస్ట్ చేసే పిల్లలు ఉంటారు, డిలిక్వెంట్ చిల్డ్రన్ ఉంటారు, విలక్షణమైన పిల్లలు అంటాం. విలక్షణమైన పిల్లలు అంటే ఎవరు, కొంతమంది హై టెంపర్, షార్ట్ టెంపర్, ఈగో, మాట్లాడరు, మూగీగా ఉంటారు, ఎక్కువ మాట్లాడరు, చెప్పరు. సో అందరిని కూడా మనం సిచ్యువేషన్ కంట్రోల్ చేయాలమ్మా. అల్లరి చేసే పిల్లల్ని కొంచెం తగ్గించాలి. ఒక్కోసారి తెలుగు కల్లా పిల్లలు కూడా ఎక్కువ అల్లరి చేస్తారు. నరేష్ కరెక్టారా? తెలుగు కల్లా పిల్లలు కూడా శివకృష్ణ ఆర్ శ్రీకాంత్ బిడ్డ, తెలుగు కల్లా పిల్లలు కూడా కొంతమందికి వాళ్ళ ఈగో సాటిస్ఫై కాక వాళ్ళు సార్ చెప్పేది ఏముంది గింతేని అన్నట్టుగా ఉన్న వాళ్ళకు వాళ్ళతో కూడా అల్లరి చేసే క్లాస్లో, అది కూడా ప్రాబ్లమే మనకు. ఇప్పుడు వీఆర్ ఫేసింగ్ 2 types ఆఫ్ ప్రాబ్లమ్స్. ఒకటి ఏంటంటే ఏమి రాక అల్లరి చేస్తారు, ఒక టైప్ ఉంటారు. అన్ని వచ్చి అల్లరి చేస్తారు అనుకుంటున్నారు, ప్రతిభావంతులు అంటారు వాళ్ళని. వాళ్ళతో కూడా మనం వాళ్ళ ఈగో సాటిస్ఫై కాకపోతే దే మేడ్ నైస్, దే విల్ డిస్టర్బ్ అదర్స్, దే విల్ డూ फास्टली प्रॉब्लम, आफ्टरवर्ड्स बाजू रख के बच्चों से गलाटा करते, कुछ बात करते, कुछ चिल्लाते. So that is also one problem. Directed to the achievement of optimum student learning, ఇది ఇంపార్టెంట్ అన్న. అంటే విద్యార్థికి మాక్సిమం ఆప్టిమం అంటే ది బెస్ట్, ది మోస్ట్ ఆప్టిమం లెవెల్ అంటే ది బెస్ట్ అన్న. ఉపాధ్యాయుడు అనుకున్నది ఏది ఉందో అదంతా విద్యార్థికి వచ్చేంత వరకు ఆప్టిమం, దేర్ ఇస్ నో అదర్ వర్డ్ గా. ఆప్టిమం స్టూడెంట్ లెర్నింగ్ అంటే ప్రతి విద్యార్థి తను అనుకున్నటువంటి భావనను లేకపోతే సామర్థ్యాలను పొందడానికి కృషి చేయాలి. సో దిస్ ఈస్ ద టీచర్ యొక్క డెఫినేషన్. ఏ టీచర్ ఈజ్ ఎ పర్సన్ హూ సెలెక్ట్స్ అండ్ ఆర్గనైజెస్ టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్, కాన్షియస్లీ ప్లానింగ్ అండ్ controlling a situation directed to the achievement of optimum student learning. See, in olden days we have ఏంటది బుద్ధు, సరే ఆశ్రమం అనుకుంటారు. ఆశ్రమం ఎట్లుండే, గురు శిష్యుల మధ్య సంబంధం ఉంటుండే. అంటే కేవలం ఇక్కడ చెప్పిన ఉద్దేశం, ఈ స్లైడ్ యొక్క ఉద్దేశం ఏంటంటే జస్ట్ ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య ఓన్లీ మౌఖిక చర్చ అంతే, మౌఖికంగా, నో టెక్స్ట్ బుక్. ఉపాధ్యాయుడు అంటే గురువు బోధించడం, పద్యాలు వల్లవేయడం, చెప్తా ఉంటే పిల్లలు వాటిని విని వల్లవేయడం. ఇక్కడ ఓన్లీ స్మృతి అంటే ఏంటంటే మెమొరీ. సో ఇక్కడ మెమొరీకి మాత్రం ఇంపార్టెన్స్ నాన్న, అంతే తప్ప ఆ పద్యం ఎందుకు ఉంది, ఎట్లా చదవాలి, దాని మీనింగ్ ఏంటో అప్పుడు ఏం చెప్పరు వాళ్ళు. ఓన్లీ గురువు చెప్తా ఉంటే దాన్ని ఫాలో అవుతారమ్మా. గురువుకు సేవ చేసుకుంటూ అక్కడే ఆశ్రమంలో వండుకుంటూ గురువు ద్వారా నేర్చుకుంటారు అన్ని విషయాలు. ఆ తర్వాత వీళ్ళకి ఒక వయసు వచ్చిన తర్వాత ఈవెందో రాజుల పిల్లలు కూడా, మహారాజుల పిల్లలు కూడా, పెద్ద వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర విద్యాభ్యాసం చేస్తారు. ఆ తర్వాత కొంత సమయం అయిన తర్వాత వాళ్ళు అప్పుడు ఆ ఎడ్యుకేషన్ అంటే రకరకాల ఎడ్యుకేషన్, నాట్ ఓన్లీ చదువు ఒకటి కాదు, ఇందులో పౌరహిత్యం కావచ్చు, రాజుల విద్య కావచ్చు, వ్యాపారం కావచ్చు, అన్ని రకాల, కాకపోతే అన్ని ఓరల్. సో ఎంత గురువుకు అంటే ఎంత గురువుకు దగ్గరగా ఉంటే శుశ్రూత అంటాను, అంటే సేవ చేయడం, చేసి బయటికి వెళ్ళి అడక రావడం, అంటే అందరి దగ్గర భిక్షాటన చేసుకొని తీసుకొని వచ్చిన తర్వాత అందరు కలిసి భోజనం చేస్తారు, వాళ్ళు అక్కడ వండుకోరు. సో దిస్ ఈస్ ద సిస్టమ్. ఓకే, కాబట్టి ప్రతి ఒక్కరికి డిగ్నిటీ ఆఫ్ లేబర్ తెలవాలమ్మా. సార్ చెప్పారు మనకున్న పరిమి గారు, డాక్టర్ పరిమి గారు ఏం చెప్పారు, పిల్లలే బాత్రూమ్ అడుక్కుంటారు, పిల్లలే వంట చేసుకుంటారు అన్నమ్మా. ఎస్, ఇట్ వన్ టైప్ ఆఫ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్. మన ఇంట్లో పిల్లలు ఐషు గ్లాస్ పక్క పెట్టమ్మా అంటే నో నాకు వర్క్ ఉంది, నరేష్ వాటర్ తెబెట్టి అంటే నో నాకు పని బయటకు పోవాలి. ఏం అంటే తీసిన ప్లేట్, సారీ అమ్మ, జస్ట్ ఓన్లీ ఐఎమ్ గివింగ్ జస్ట్ సారీ, ఐఎమ్ గివింగ్ ఎగ్జాంపుల్ దట్స్ ఆల్. ఐషు అండ్ నరేష్ గుడ్ బాయ్స్, ఐ నో.
సో మనం తిన్న ప్లేట్ మనం కడుక్కోవచ్చు, తప్పు లేదు. మనం తిన్న గ్లాస్ తాగిన గ్లాస్ మనం పక్క పెట్టుకుని రావచ్చు, ఏం పర్వాలేదు, నష్టం లేదు. అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్. అన్ని అమ్మనే చేయాలి, అక్కనే చేయాలి, ఇంట్లో అక్క ఒట్టి ఉంది కాబట్టి, లేకపోతే ఇంకెవరో ఒట్టి కూడా పనా ఉంది కాబట్టి ఆ పని అన్ని కింద పడేసి పని చూడమా అని చెప్పి చాలా తప్పునండి. సో డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే మనం కష్టం లోపల మనం దాన్ని గౌరవించాలి. శ్రమ గౌరవం అంటున్నాను. శ్రమ గౌరవం అంటే చేసే పని. నేను అప్పుడు ఇల్లు ఊడుస్తున్నాను, మా ఇంట్లో ఇల్లు ఊడుస్తాను, తుడుస్తాను, మాఫింగ్ కూడా చేస్తాను, అవసరం ఉంటే బాత్రూమ్ కడుగుతున్నాను, అప్పుడప్పుడు నేను స్నానం చేసిన తర్వాత నా క్లోత్స్ నేను పిండుకుంటాను, తప్పు లేదు. సో అట్లీస్ట్ జస్ట్ ఇప్పుడు నేను మా ఇంట్లో ఒకటి వాష్రూమ్ దానికి ఒకటి ట్యాప్ ఫిట్ చేసిందాను కట్టుకోవడానికి షవర్. సో మామూలుగా అక్కడే అది. ఆ తర్వాత మదరసా అంటే తెలిసిన అందరి పిల్లలు ఈ ఉర్దూ మీడియం వాళ్ళు, అంటే ఉర్దూ ముస్లిం మైనారిటీ పిల్లలకు చిన్నతనంలో జస్ట్ లైక్ మనం ఇప్పుడు అంగన్వాడీ వీళ్ళకి ఎట్లా పెట్టారో వాళ్ళకు ఏంటంటే జస్ట్ అప్ టు క్లాస్ 5th వరకు అందాదసే కూడా తాలీం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు మదర్సాల్లో గవర్నమెంట్ ఇట్లా 2 రకాలమ్మ. ఎన్జిఓ నడిపే మదర్సా వేరే ఉంటుంది, ఎన్జిఓ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఎన్జిఓ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అంటే గవర్నమెంట్ ఫండ్ ఇస్తుంది తప్ప గవర్నమెంట్ కింద రాదు. సో వీళ్ళు వచ్చే యాక్టివిటీస్ని చూసి వాళ్ళు దానికి గవర్నమెంట్ ప్రతి పిల్లవానికి ఇంత డబ్బులు ఇస్తారు మదర్సా. ఇదంతా కూడా మేము ఆల్టర్నేట్ స్కూల్ కోఆర్డినేటర్ పోస్ట్ ఒకటి, ఆల్టర్నేట్ స్కూల్ కోఆర్డినేటర్ ఇన్ शिक्षा अभियान, समग्र शिक्षा और SSA सर्व शिक्षा अभियान और RMSA राष्ट्रीय माध्यमिक शिक्षा अभियान. సో దే లుక్ ఆఫ్టర్. అంటే ఇక్కడ విద్య ఇక్కడ కూడా ఓరల్ అవుతాం, చాలా వరకు ఓరలే. దాంట్లో వాళ్ళు మామూలుగా టెక్స్ట్ బుక్ వాడడం తక్కువ ఉంటుంది, ఎక్కువ ఓరల్కే ప్రయారిటీ ఇస్తారు. సో ఆ తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత జస్ట్ ఈ విధంగా మదర్సాలో కొంత క్లాసులు ఇంప్రూవ్ అయిన తర్వాత పిల్లలకు రీడింగ్ రావాలి, రైటింగ్ కావాలి కాబట్టి అక్కడ చెప్తూ ఉంటే ఇక్కడ రాసుకోవడం, అక్కడ చెప్తూ ఉంటే గురువు ఆ లెసన్ లైన్ కొట్టుకుంటూ ఎక్కువ బైహార్టే ఉంటుందమ్మా ఇక్కడ. ప్లీజ్ మళ్ళీ సార్ చెప్తానండి, ఇక్కడ కొంచెము రీజనింగ్ చాలా తక్కువ, రీజనింగ్ అనేది చాలా తక్కువ ఉంటుందమ్మా. ఓన్లీ ఏం చెప్తే గురువు ఆర్ మాస్టర్ ఉస్తాద్ जो क्या बोलते बच्चों खाली सुनते और लिखते, बस इतना ही. देयर इज नो मच इंटरेक्शन, देयर इज नो मच इंटरेक्शन, बहुत कम रहते. लेकिन आजकल वो ऐसा तरीका तालीम हम नहीं एक्सेप्ट कर रहे. राइट. आजकल क्या हुआ, हर एक के उसके पहले स्कूल को सेल फोन मत लाना बोल के हम ही बोले, लेकिन आज विदाउट सेल फोन the life is miserable. So everybody you have to must use అని మనం ఇస్తున్నాం. అంటే దట్ ఈస్ దీని ఏమంటారు అంటే ఓడదు నేను we have to accept everything, we have to accept everything. ఓకేనండి. ఇంకొక వర్డ్, మంచి వర్డ్ కూడా ఉంది ఒకటి, ఏముందంటే అది చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్. యా, చేంజ్, నో డౌట్ ప్లీజ్, చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అంటే మార్పుని మనం స్వీకరించాలి, ఫాలో కావాలి. చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్. చేంజ్ అంటే ఈ చేంజ్ కాదు, థింకింగ్ చేంజ్ కాదు, మార్పు. సమాజంలో వచ్చే మార్పులకు అనుగుణంగా మారాలి మనము. ఒకప్పుడు సెల్ ఫోన్ పట్టుకుని క్లాస్కి వస్తే పిల్లలు పడగొట్టిర్రు, తర్వాత దాచిపెట్టిర్రు, తర్వాత ఏమో చేసారు. ఇప్పుడు సెల్ ఫోన్ లేకుండా క్లాస్కి వస్తే కష్టం. ఫ్యూచర్లో కూడా ఇంట్లో నడుస్తున్న ఫ్యూచర్లో కూడా అంతే అవుతుంది. మొత్తం టెక్నాలజీ అంతా ఇట్ లీడ్స్ టు అవర్ ఎడ్యుకేషన్ టోటల్ ఇప్పటికీ చాలా అవుతుంది. కాబట్టి పిల్లలు కొంచెం ఇంటరాక్షన్ కావాలి అంటే ఖచ్చితంగా గ్యాడ్గెట్ కూడా అవసరమే. కానీ దీన్ని మనం మామూలుగా పాజిటివ్గా వాడుకోవాలి. పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్. కత్తిలాగా, కత్తి ఓన్లీ కూరగాయలు కొట్టుకుంటే మంచిగా ఉంటుంది, కానీ పీకలకు వస్తే పనికిరాదు. ఓకేనా. కాబట్టి టెక్నాలజీ కూడా మనం అంతే పాజిటివ్ దృక్పథంతో ఉన్నట్లయితే మనం చాలా ఇప్పుడు ప్రపంచం అంతా కూడా మీ అరచేతుల్లో. ఓకే సరే అమ్మా, ఇప్పుడు ఎక్కువ కాలాతీతం అయింది. జస్ట్ ఒకటి స్లైడ్ పెట్టేసి తర్వాత కొన్ని స్లైడ్స్ ఉన్నాయి ఇంకా. టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో విల్ డిస్కస్ ఆ రూల్స్ ఆఫ్ ఎ టీచర్, ఇన్స్ట్రక్షనల్ రోల్, faculty role, individual role, we will discuss later. Thank you very much for patiently listening. If you have any doubt regarding today's session, you can interact. Thank you. చెప్పాలి మళ్ళీ చెప్పాలా సార్? ఇస్తాలి. టీచర్ అనేవారు
పిల్లలకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ పైన దృష్టి సారించాలి. ఎప్పుడు చదువు అనే కాకుండా వాళ్ళకి ఇష్టమైన ఆటలు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, పని విద్య, విలువల విద్య వీటిపైన కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. పిల్లలతో ఆనందంగా పలకరిస్తూ మాట్లాడుతూ ఉండాలి. ఎప్పుడు వాళ్ళ బాగోగులను చూస్తూ ఉండాలి. అప్పుడైతే గానీ మనము పిల్లల ఆల్రౌండ్ డెవలప్మెంట్ కి, వాళ్ళ భవిష్యత్తుకి పునాదులుగా మనం వేయగలుగుతాం. గుడ్. సో పిల్లల యొక్క అవసరాలు, వాళ్ళ యొక్క ఇంటి విషయాలు, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే హ్యాండిల్ చేయడము, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడడము, ఇవన్నీ ఏమైందంటే ఎప్పుడైతే పిల్లవాడు మనల్ని ప్రేమిస్తాడో, మనల్ని నమ్ముతాడో, అప్పుడు ఏం చెప్పినా వినడానికి రెడీగా ఉంటాడు అన్నమాట. రెడీనెస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. యాక్సెప్టెన్స్ రావాలి. మనం ఫస్ట్ మనల్ని పిల్లవాడు యాక్సెప్ట్ చేయగలగాలి. అంటే అదే యాక్సెప్ట్ అంటే నువ్వెవరు బాబు నన్ను చేయడానికి అనడం కాదు. ఒకరి ఇష్టం యాక్సెప్ట్ అంటే ఇష్టపడాలన్నమాట. ఎప్పుడైతే నేను సౌమ్య బిడ్డ ఏం చెప్పినా ఇంటది డాడీ అని ఇట్లా మాట అనుకున్నావు అనుకోండి, అప్పుడు నువ్వు తప్పు చెప్పినా కూడా ఓకే డాడీ అంటే తప్ప వాళ్ళు అంత బ్లైండ్ గా ఫాలో అవుతారు నన్ను. సో దట్ ఈస్ యాక్సెప్టెన్స్. సో ఎప్పుడైతే మనం ఆ పిల్లల యొక్క విషయాలని మనం కొన్ని తెలుసుకొని, నాన్నెట్టు బాబు, అమ్మ బాగుందా, చెల్లె వచ్చిందా, రోజు కాలేజ్ స్కూల్కి వచ్చిందా, లేదు రాలేదు, ఎందుకు రాలేదు, ఏమై ఉంటుంది, ఇట్లా కొన్ని నడితే ఎస్ సార్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్. సో అప్పన ఫీలింగ్ ఆతే. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. దట్ ఈస్ కల్లా ర్యాపోర్ట్ అంటాం. అది ర్యాపోర్ట్, RAPPOT, ర్యాపోర్ట్. సో వీ హ్యావ్ టు బిల్డ్ ద ర్యాపో అమాంగ్ ద స్టూడెంట్స్, ఈవెన్ దో టీచర్ అండ్ స్టూడెంట్స్ ఆల్సో. పిల్లలతో కలిసిపోవాలమ్మా. ప్రైమరీ స్థాయిలో అంత పెద్ద వరం అంటే పిల్లలతో మమేకమవి పాఠం చెప్పడం అనేది చాలా గొప్ప వరం, ఆనందం. కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు మన స్వామి చెప్పినట్టుగా, నరేష్ చెప్పినట్టుగా మీరందరూ కూడా పిల్లల్ని ప్రేమించుదాం. మనందరం కూడా పిల్లల్ని ప్రేమిద్దాం. మనకు తెలిసిన విషయాలన్నీ వాళ్ళకు నేర్పిద్దాం. వాళ్ళకి డౌట్స్ ఉంటే క్లియర్ చేద్దాం. భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే దాంట్లో మనందరం ఉంటామని చెప్పేసి సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.